2025 సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఆ బడ్జెట్ సామాన్యమైన ప్రజలకి భారాలు మోపుతూ కార్పొరేట్లకు వరాలు కురిపించే బడ్జెట్గా వామపక్షాలు ఆలోచించాయి. అందుకోసంగా దేశవ్యాప్తంగా 20వ తేదీన అన్ని మండల స్థాయి కేంద్రాల్లో, జిల్లా స్థాయి కేంద్రాల్లో ఆందోళన, నిరసనలు, ఆ బడ్జెట్ పత్రులు తగలబెట్టడం కార్యక్రమం జరుపుతా ఉన్నాం. అయితే మిత్రులారా, బడ్జెట్ అంటే ఒక సంవత్సర కాలానికి ఒక కుటుంబానికి వచ్చే ఆదాయాన్ని బట్టి, ఆ ఆదాయాన్ని బట్టి తన యొక్క కుటుంబానికి అవసరాలు తీర్చుకోవడమే బడ్జెట్. ఈరోజు దేశంలో అనేక మంది ప్రజలు జిఎస్టీ పేరును ఎంత అమలు చేసినా అవన్నీ పన్నుల భారం మోస్తూ ఉన్నారు. అయితే ఈ ధనమంతా కేంద్ర ప్రభుత్వం తీసుకొని ఈరోజు ఆ ధనాన్ని అంబానీలకి, అదానీలకి, కార్పొరేట్ సంస్థలకి పంచుతూ ఉంది. సామాన్యులు ఈరోజు కొనుగోలు శక్తి లేక అంగళాల్లో వస్తువులు కొనేదానికి కూడా ఈరోజు డబ్బులు లేవన్నట్టుగా వస్తువులు కూడా జరుగుబాట్లేక ఉన్నాయి. ఎందుకంటే గతంలో చెప్పాం, ప్రజలకి కొనుగోలు శక్తి పెంచండి. కొనుగోలు శక్తి పెంచాలంటే ఉపాధి హామీ పనులు, కూలి పనులు, కార్మికులకి ఉపాధి చూపించే పనులు చూపించాలా. ఎందుకంటే ఇది సర్క్యులేటివ్. ఎప్పుడూ కూడా ఒక దగ్గర ధనం పోగవకూడదు. ఆ ధనం ప్రజల్లోకి రావాలి. ఆ ప్రజలు, కార్మికులు, పట్టుబడిదారులు సృష్టించిన వస్తువుల్ని కొనుగోలు చేయాలి. ఈ రోజున కొనుగోలు చేయడంలో ప్రజల్లో చేతుల్లో డబ్బులు లేవు. ఎందుకు లేవంటే ఈ మోడీ ప్రజా వ్యతిరేక విధానాల వల్ల డబ్బులు లేకపోవడం వల్ల ఈరోజు వస్తువులు కొనుగోలు దుస్థితి ఏర్పడింది. అందుకోసం ఈరోజు ఆంధ్ర రాష్ట్రం కూడా 10 ఏళ్ల కాలం నుండి మోడీ గారు అధికారానికి రావడంగానే 10 ఏళ్ళు ప్రత్యేక హోదా అన్నారు, విభజన హామీలు అన్నారు. ఒకటి అమలు లేక ఈరోజు మోడు బారిపోతుంది ఆంధ్రప్రదేశ్. ఏదో కాస్త ఆమె ఏం చెప్తుందంటే, నిర్మలా సీతారామన్ గారు మేము అప్పిప్పిస్తాం, తెచ్చుకోండి అన్నారు. అప్పిప్పించేది అందరికీ తెలుసు, తెచ్చుకునేది అందరికీ తెలుసు. కానీ కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రానికి ఇవ్వాల్సిన వాటా ఇవ్వడంలా ఈరోజు నితీష్ కుమార్ మరియు చంద్రబాబు నాయుడు ఇద్దరి మీదనే ఆధారపడింది. మోడీ గారికి తన యొక్క బలం తగ్గిపోయింది కేంద్రంలో. వీళ్ళిద్దరూ సపోర్ట్ చేస్తే ఈరోజు మోడీ గారు అక్కడ కొనసాగాల్సి వస్తుంది. అయినా కూడా మోడీ గారి విధానాలు ప్రజా వ్యతిరేక విధానాలు ఉంటే దాన్ని ఇక్కడుండే కూటమి ప్రభుత్వం కూడా వ్యతిరేకించడం లేదు. ఇది ప్రజా వ్యతిరేకమైన ప్రభుత్వం కేంద్రం అవలంబిస్తూ ఉంది. ప్రజల్ని, సామాన్యుల్ని నడ్డివేరుస్తూ ఉంది. నిరుద్యోగం అయితే 2 కోట్ల ఉద్యోగాలు అధికారానికి వస్తే ఇస్తానన్న మోడీ ఈనాడు 11 సంవత్సరాలు అవుతున్నా కూడా 1 కోటి ఉద్యోగాలు కూడా మంజూరు చేయాల. నిరుద్యోగం మంగిపోతూ ఉంది. ట్యూషన్ సెంటర్లో ప్రజలు, సామాన్యులు, మరి నిరుద్యోగులు తల్లడిల్లుతూ ఉన్నారు. ఇంత ఖర్చు పెట్టి నా బిడ్డని దేనికి చదివించాల్సి వస్తుంది ఈ దేశంలో అని చెప్పి తల్లిదండ్రులు కూడా ప్రశ్నించాల్సిన పరిస్థితి వచ్చేసింది. అందుకోసం మోడీ ప్రజా వ్యతిరేక విధానాలు వేడాలని కేంద్రంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజా వ్యతిరేకమైందని చెప్పి ప్రజల్లోకి తీసుకుపోవాలని చెప్పి వామపక్షాలు పిలుపుచ్చాయి. ఆ వామపక్షాల పిలుపుల భాగంగా ఈరోజు కోవూరు మండల కేంద్రంలో ఈ ఆందోళన కార్యక్రమాన్ని, నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేశాం మిత్రులారా.